ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి జూలై 22, 23 తేదీల్లో జరగబోయేది ఇదే. వృశ్చిక రాశి వారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజుల్లో ఒక స్త్రీ మీకు డబ్బు ఇవ్వబోతుంది. జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ రాశి వారికి సూర్యుడు, భూమి, బృహస్పతి గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. మీరు కోల్పోయింది మీకు దక్కుతుంది. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశిగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం ఈ సమయంలో సూర్యుని అనుకూలత వీరికి చాలా బాగా కలిసి రాబోతుంది. ఈ సమయంలో కొత్త ఆదాయ మార్గాలు మీకు తెరుచుకోబోతున్నాయి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా ఈ సమయంలో లభిస్తుంది. మీ యొక్క ప్రయత్నాలు అన్నీ ఫలించబోతున్నాయి. వృశ్చిక రాశి వారికి జూలై 22, 23 తేదీల్లో మీరు కోల్పోయింది మీకు అయితే ఈ సమయంలో దక్కుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు పట్టుదల అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించగలం అన్న పట్టుదల అయితే వీరిలో ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు. వీరు అందరితో ప్రేమగా మాట్లాడతారు. అందమైన మనస్సును అయితే ఎక్కువగా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే చాలా నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు. నా అనుకున్న వారి కోసం తన ప్రాణాలైనా ఇస్తారు. ఈ రాశి వ్యక్తులు అయితే అస్సలు అబద్ధాలు చెప్పరు. వీరు చూడటానికి చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. లోపల అయితే ఎన్నో బాధలు వీరికి ఉంటాయి. వీరి మనసు చాలా బలమైనదని చెప్పుకోవచ్చు. వీరు ఎవరి మీద ఆధారపడరు. వీరికి నాయకత్వ లక్షణాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నా అనుకున్న వారి కోసం వీరు ప్రాణాలైనా ఇస్తారు. వీరి జీవితంలో కష్టాలు, బాధలు అయితే అధికంగా ఉంటాయి. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే ఎక్కువగా ఉంటాయి. దానికోసం వీరు నిరంతరం కష్టపడుతూ ఉంటారు. వీరు జీవితంలో ఎన్నో అవమానాలు పడతారు, ఎన్నో కోల్పోతూ కూడా ఉంటారు. ఒంటరిగా ఉండి చాలా బాధపడుతూ ఉంటారు. వీరు రహస్య స్వభావులు. బయటకు నవ్వుతూ ఉంటారు, కానీ లోపల ఎన్నో రకాల బాధలు వీరిని వేధిస్తూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు ఎక్కువగా చిన్నప్పటి నుంచి పేదరికంతోనే పెరుగుతారు. అయితే ఈ రాశి వ్యక్తులు అయితే పట్టుదలతో విజయాలను సాధిస్తారు. మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు. వీరికి డబ్బు సంపాదించాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. వీరు ఏ పని అయినా సరే చాలా ఇష్టంగా చేస్తారు. వీరిలో ఏదో తెలియని శక్తి కూడా ఉంటుంది. వీరికి ఆత్మవిశ్వాసంతో విజయాలను సాధిస్తూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే ఒక పని మొదలు పెడితే అది పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు అని చెప్పుకోవరకు. వీరికి జాలి గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో అనేక ఇబ్బందులు ఉన్నా సరే ప్రతి ఒక్కరికి వీరు
సహాయం చేస్తూ ఉంటారు. నమ్మిన వారి కోసం ఏదైనా వీరు చేస్తూ ఉంటారు. వీరు ఏదైనా వారి కోసం వదులుకుంటారు. ఏ కష్టం వచ్చినా సరే వీరు వారికి తోడుగా ఉంటారని చెప్పుకోవచ్చు. వీరిని నా అనుకున్న వారే ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు. వీరు ఆపదలో ఉన్నారంటే ఏ ఒక్కరు కూడా వీరికి సహాయం అనేది చేయరు. ఈ రాశి వ్యక్తులు ఎక్కువగా దైవాన్ని నమ్ముతారు. దైవం యొక్క తోడు అయితే వీరికి ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులు అయితే దూకుడు స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. వీరికి కోపం కూడా అధికంగా ఉంటుంది. ఒకరు చెప్పిన మాట వీరు అస్సలు వినరు. వీరికి ఏది చేయాలనిపిస్తే అది మాత్రమే చేస్తారు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులకు అయితే విలువలేని చోట వీరు ఒక్క నిమిషం కూడా ఉండరు. వీరు చాలా పట్టుదలను కలిగి ఉంటారు. వీరు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కొందరిని నమ్మడం వల్ల వీరైతే చాలా కష్టాలు అయితే పడుతూ ఉంటారు. వీరికి గుండె ధైర్యం అధికంగా ఉంటుంది. వీరు ఎవ్వరికీ భయపడరు. వీరి కళ్ళలో ఏదో గొప్ప తేజస్సు ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు అయితే ఎవరైనా మోసం చేస్తే అస్సలు తట్టుకోలేరు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి అన్ని మంచి లక్షణాలే ఉంటాయి. అలాగే వీరికి దైవం యొక్క తోడు కూడా ఎప్పుడూ ఉంటుంది. అయితే ఈ రాశి వారికి మాత్రం శత్రువులు అధికంగా ఉండటం వల్ల పనులలో ఆటంకాలు అయితే తప్పదు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వ్యక్తులకు అయితే జూలై 23 తేదీల్లో గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ సమయంలో మీరు మీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని చూడబోతున్నారు. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు అయితే మంచి లాభాలను చూడబోతున్నారు. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. మంచి స్థాయికి కూడా మీరు చేరుకుంటారు. ఈ సమయంలో ఉద్యోగస్తులకు ఉన్నత పదవి లభిస్తుంది. ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రాశి యొక్క ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది అని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులు ఈ సమయంలో కొత్త ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు. స్టాక్ మార్కెట్ లేదా లాటరీ ద్వారా మీకు ఊహించని ధనం అయితే రాబోతుంది. ఈ సమయంలో గ్రహాల అనుకూలత అలాగే దైవం యొక్క తోడు అయితే ఈ సమయంలో మీకు పూర్తిగా ఉండబోతుంది. ఒక పెద్ద లాటరీ తలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి, చూసుకోండి. ఈ సమయంలో ఆదాయం కూడా మీకు పెరుగుతుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి ప్రేమ లభిస్తుంది. ఈ సమయంలో ప్రయాణాలు కూడా మీకు కలిసి వస్తాయి. కొత్త వాహనం కూడా కొనే అవకాశాలు ఉన్నాయి. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. జీవిత భాగస్వామి నుండి ప్రయోజనాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీకు భాగస్వామి వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. అయితే ఈ రాశి వారికి జూలై 22, 23 తేదీల్లో ఒక స్త్రీ వల్ల మీకు డబ్బు రాబోతుంది. అనుకోకుండా మీ జీవితం అయితే మారబోతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఒక స్త్రీ మీ ఇంటికి రాబోతుంది. ఆ స్త్రీ ఎవరో కాదు, మీరు గతంలో ఎవరికైతే డబ్బు అప్పుగా ఇచ్చారో వారు మీకు ఇవ్వకుండా మిమ్మల్ని చాలాసార్లు ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు వారే మీ దగ్గరికి వచ్చి మీ యొక్క డబ్బు తిరిగి ఇవ్వబోతున్నారు. వారు అయితే మీకు ఈ సమయంలో క్షమాపణ చెప్తారు. ఆ వ్యక్తి వల్ల మీకు అయితే ఈ సమయంలో డబ్బు చేతికి అందబోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.